వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గం కదా. ఇంకా చాలా రాజకీయాల ఆరోపణలు చేయొచ్చు. నేను బ్రహ్మాండంగా అమలు చేశాను, సంక్షేమ కార్యక్రమం చెప్పమని చెప్పే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు చేశాడు. అట్లా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ లేదు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఏదో ఒక గుడ్డగాల్చి ముఖాన వేసి తుడుచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందువల్లనే అలా చేయటం వలనే అలాంటి ఆలోచన విధానాన్ని అలాంటి పద్ధతుల్ని చంద్రబాబు నాయుడు గారు అనుసరించడం వల్లనే 8 మాసాలు నిండి 9వ మాసం వచ్చింది. ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంతో పెరుగుతున్నటువంటి విషయాన్ని కొలబద్దలు ఏమీ లేవు, కానీ మన మనసుకు అర్థమవుతాయి, చంద్రబాబు నాయుడు గారి మనసుకు కూడా అర్థమవుతాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రబలుతా ఉన్నది. ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేకపోతున్నారు. నెరవేర్చలేకపోగా డబ్బులు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మొన్న ఇక్కడ చెబుతున్నాడయ్యా, సంపద సృష్టించగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను, ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నా చెవులో చెప్పమంటున్నాడు. ఈయన చెవులో చెబితే ఈయనెందుకు ముఖ్యమంత్రి? నేనేమో సృష్టిస్తా అనేమో ఎన్నికలకు ముందు బ్యాండ్ పెట్టుకున్నాడు. ఇవాళేమో నువ్వు చెవులో చెప్పాలంటే వచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో చెవులో ఈయనకి చెవులో చెప్పేటట్టయితే ఇంక ఈయనెందుకు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాల. సంపద సృష్టిస్తా, అనుభవం ఉంది నాకు అని కోతలు కోసేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంపద సృష్టించలేక, అప్పులు పుట్టక, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గ్యారెంటీలు తీసుకొని 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అమరావతిలో రోడ్లు వేయాలనే తాపత్రయంలో తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన లేదు, చెయ్యలేడు, చెయ్యబోడు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి సహకరించదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి వీలు లేదు. నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు అని చెబితే అదే చెప్పాడు. చివరికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే అమ్మఒడి లేదే, 2, 3, 4 అన్నారు, ఒక్కడికి లేకుండా పోయింది. రైతు భరోసా అంటే అదేమన్నాడు, ఏదో ఇది అన్నదాత సుఖీభావ్ అన్నాడు, లేదు. 20,000 అన్నాడు, అది లేదు. సో నేనేది ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేయలేని దుస్థితిలోకి ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డాడు. ఇంకా సంపద సృష్టించేది ఎప్పుడు, ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఎప్పుడు, ప్రజలు ఈయన్ని నమ్మేది ఎప్పుడు? అయితే ఆయనకు ఒక పెద్ద నమ్మకం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలకు కదా, ఏం చేద్దామని చూద్దామని. అప్పుడు మళ్ళీ ఇంకో నాటకం ఆడదాం, అప్పుడు మళ్ళీ ఇంకో అబద్ధం ఆడదాం, మళ్ళీ ఇంకో డ్రామా వేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని డే 1 నుంచి అమలు చేశాడు. గుర్తుపెట్టుకోండి, డే 1 వాయిదాలు వేయలా, డే 1 నుంచి అమలు చేశాడు. ఎక్కడ ఇలా సరే మా దురదృష్టం బాగోలేదు, ఏం జరిగిందో జరిగింది, ఓడిపోయాం, అది వేరే అంశం. కానీ డే 1 నుంచి దిగిపోయేంత వరకు ఎంత కష్టమైన నష్టమైన అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనవి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే అమలు లేదు, ఏమీ లేదు, వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అదేమంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నాడు. బాగోలేదంటే సరే, అది వేరే విషయం. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారంట. వ్యవస్థను నాశనం చేశాడంట, డబ్బులు లేకుండా చేశాడంట, ఖజానాలు లేవంట, ఇవన్నీ ఆయనకి తెలియదంట. విన్నారుగా, ఇవన్నీ ఆయనకి తెలియదంట. ఇంతగా వ్యవస్థ దెబ్బతినిపోయిందని నేను అనుకోలేదు అన్నాడు వాళ్ళు చూసి. అంతకుముందు ఏం చెప్పాడు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. చివరకు చూస్తే అది 6 లక్షల కోట్లు చిల్లరైంది అంతే. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.